గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రభాస్ గారిని కలిసి షేర్ చేసుకున్నారా ఈ లేదు విషయాలు? లేదు అంటే ఇవి చెప్పాను కదా, చాలాసార్లు దగ్గరికి వచ్చే అవకాశం పోతుంది, ఇప్పటివరకు రాలేదు, ఇంకా రాలేదు. వెయిటింగ్. కలిసే అవకాశం, కలవాలి అంటే కొంచెం కలిసి ఉండొచ్చేమో. యూవీ క్రియేషన్లో సినిమా జరిగినప్పుడు అక్కడ ఉన్న, కానీ ఇప్పుడు మనం కూడా వచ్చేసాం కదా ఇండస్ట్రీకి, ఇంకెక్కడే ఉంటాం కదా. ఏదో ఒక రోజు సెట్లోనే కలుద్దాం, సెట్లోనే కలుస్తారు, కలిసి యాక్ట్ చేస్తారు. ఇంకోటి ఏంది, సెట్లో కలిసినప్పుడు ఇంకా క్యాజువల్గా మాట్లాడతాం కదా. ఇప్పుడు నేను వెళ్ళి నానా కష్టాలు పడి ఒక ఫోటో అని చెప్పి వెళ్ళి ఫోటో దిగి మామూలుగా నా మైండ్లో అనిపించింది అంటే కలుద్దాం, ఏదో ఒక రోజు సెట్లో కలుద్దాం, కలిసి యాక్ట్ చేద్దాం. రాజా సాబ్లో 100% చేయాల్సింది. ఇంకా నా ఉంటాయి కదా, ఇంకా అలా వచ్చిన ప్రతిసారి మిస్ అయిపోయేది అనమాట. లాస్ట్కి సరే ఇంక ఇప్పుడు ఉండదులే, నెక్స్ట్ ఎప్పుడైనా ఉంటుందిలే అన్నారు మారుతి గారు, కోడేటర్ ఆర్పి గారు. కరెక్ట్గా నేను మిస్టర్ బచ్చన్కి తిరువన్నమలై అదే చెన్నై సైడ్ వెళ్ళా, అదేదో ఊరు అది. అక్కడ 25 రోజులు అక్కడ పోయిన 2 రోజులకు ఫోన్ వచ్చింది, ఏమయ్యా ఆయన మామూలుగా నన్ను, అబ్బాయి నెక్స్ట్ వీక్ అంతా బ్లాక్ చేసుకో రాజా సాబ్ అన్నారు. అన్నా నేను ఇక్కడ 25 రోజులు షూటింగ్ అన్నా, మిస్టర్ బచ్చన్కి వచ్చేసానంటే ఏంటబ్బా నువ్వు ఎప్పుడు చెప్పినా ఏదో ఒకటి అది పోయింది. ఓకే, అలా వస్తుంటాయి పోతుంటాయి, నాకు దగ్గర వరకు వచ్చి ఆగిపోయింది. ఓకే, చేస్తే మంచిది చేస్తానేమో, ఇంకా ఫుల్ లెంత్ క్యారెక్టర్లు. అంటే ఎన్టీఆర్తో కలిసి యాక్ట్ చేశారు కదా, ఎన్టీఆర్తో చేశారా? లేదు, అది మిస్. దేవరా కూడా మిస్ అయిందా? అప్పుడు ఏ సినిమా క్లాష్? ఏదోలేండి. ఓకే, అంటే చెప్పాను కదా 10 yearsలో 150 ఫిల్మ్స్ చేశానంటే నాకు వచ్చినట్టు కమిట్ అయిపోతుంటా. ఏది లైఫ్ ఇస్తుందో తెలియదు, చిన్నది లైఫ్ ఇస్తుందా పెద్దది లైఫ్ ఇస్తుందా అనేది మన చేతుల్లో లేదు. అంటే ఆగి ఇది చేయాలా వద్దన్న ఆలోచన కూడా లేదు, ముందైతే చేస్తూ వెళ్ళిపోవటం. ఇప్పుడే పెద్ద సినిమా మనకు వస్తుందో రాదో తెలియదు కదా, వస్తుందని చెప్పేసి మన చేతిలో ఉన్న 4-5 సినిమాలు వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు లాస్ట్ 10 yearsలో చూస్తే చిన్న చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తున్నాయి, మామూలు అద్భుతాలు కాదు. మీకు ఎందుకు ఇప్పుడు ఏక్మిని కథ ఉంది, చిన్న అది ఫుల్ వైరల్ అయిపోయింది, నాకు భలే ఉపయోగపడింది నాకు. అలాగే చిన్న బడ్జెట్ సినిమాలు చిన్నవి కూడా చాలా వస్తాయి. అంటే మామూలుగా ఇప్పుడు మీరు 150 సినిమాలు చేశారు, 150 సినిమాల్లో ఈ పాటికి అందరి హీరోలతో ఒక రౌండ్ వేసి ఉండాలి. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు శ్రీ విష్ణు గారితో 3-4 సినిమాలు చేస్తున్నా, శర్వా గారితో 6 సినిమాలు చేశా, సాయిధరం తేజ్ గారితో కూడా 3 సినిమాలు చేశా. ఆయన కూడా స్టార్టింగ్ చేశా, సుప్రీము, చిత్రలహరి, మొన్న అంటే కోవిడ్ టైంలో సోలో బ్రత్కి సో బెటర్, వైష్ణవ్ తేజ్ గారితో చేశా, అల్లు శిరీష్ గారితో చేశాను, నాని గారితో 3 సినిమాలు, అందరితో రిపీట్గా చేస్తున్నా. నాగశౌర్య గారితో చేశాను, సంతోష్ శోభన్తో అయితే ఆ ఏక్మిని కథ నుంచి ఒక 4-5 సినిమాలు చేశాను. ఇప్పుడు సుహాస్తో ఫస్ట్ సినిమా హే భగవాన్. ఓకే, అంటే ఏంటి క్యారెక్టరైజేషన్ వాళ్ళు చెప్పిన తర్వాత డైరెక్టర్లు మీరేమైనా స్పాట్ ఇంప్రూవైజేషన్ చేసే అవకాశం ఉందా? అంటే మీ డిక్షన్కి తగ్గట్టుగా, మీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా మీరేమన్నా చిన్నవి మనకి తగిలిన డైరెక్టర్లు కానీ ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ కూడా కంఫర్ట్ వాళ్ళంతా అందరికీ 100% ఫ్రీడమ్ ఇచ్చే డైరెక్టర్లే. అవును, ఎవరు కూడా ఉన్నది చెప్పు అనే అంత స్ట్రిక్ట్గా ఏమి ఉండదు. మనం కూడా పెద్దగా మార్చేది ఉండదు, చిన్న పంచులు ఏమైనా యాడ్ అవుతాయి సిచ్యువేషన్ తగ్గట్టు. ఓకే, రాసుకునేటప్పుడు ఒక లాగా ఉంటుంది, స్పాట్కి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మారుస్తారు, డైరెక్టర్లు రైటర్లు కూడా మారుస్తారు, చిన్న చేంజెస్ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పటికీ అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేసిన టైంకి ఇప్పటికీ కాన్ఫిడెన్స్ వచ్చిందా? లేదు నేను ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాను, ఫ్యూచర్లో డెఫినెట్గా నాకంటూ అంటే మీకంటూ ఇప్పటికీ ఒక గుర్తింపు ఉంది, అంటే ఫర్దర్గా మీరు ఎవరైతే యాక్ట్ చేయాలని అనుకుంటున్నారో ప్రభాస్ గారితో కానీ, ఎన్టీఆర్తో కానీ, అల్లు అర్జున్ గారితో, నెక్స్ట్ రామ్ చరణ్ గారితో, చిరంజీవి గారితో, అందరితో మీరు యాక్ట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చిందా? 100% ఉంది. అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ దాని గురించి భయం లేదు, ఆ నమ్మకం అయితే ఉంది. అందరితో చేస్తాను, ఇంకా ముందుకు వెళ్తాను, ఆ నమ్మకం అయితే ఉంది. అంటే మీకు పర్సనల్గా అంటే కమెడియన్ పక్క పెట్టేస్తే ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కానీ విలన్గా కానీ చేయాలని ఉందా మీకు ఏమన్నా? అంటే అలాంటి ఇంట్రెస్ట్ ఉందా ఏమన్నా? నెగిటివ్ క్యారెక్టర్ అసలు ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతానికైతే. నా మైండ్ సెట్లో కామెడీ, ఎమోషన్ వీటి మీదే ఉంది. ఆ నెగిటివ్ అనేది అసలు ఎందుకో లేదు మైండ్లో. చాలామంది అడుగుతుంటారు, లాస్ట్ వరకు హీరో ఫ్రెండ్గా ఉండి లాస్ట్లో కన్నింగ్ అనేది. నాకు ఈ మధ్య కాలంలో కూడా ఒక 6-7 సినిమాలు వచ్చాయి. అవునా? ఎందుకో వద్దులే అంటే ఒకసారి చేసేస్తే మళ్ళీ నా మీద డౌట్ వచ్చేస్తుందేమో, ఇది నిజంగా ఫ్రెండా
లేకపోతే ఈ మధ్యలో ఏమైనా ట్విస్ట్ ఉందా వస్తుంది ఏమైనా ఉద్దేశంలో నెగిటివ్ క్యారెక్టర్లు ఎందుకో టచ్ చేయలేదు నేను. ఏంటంటే హీరోగా కూడా వచ్చి ఉంటాయి కదా అవకాశాలు. వచ్చాయి కానీ ఎందుకు రిస్క్ అని. అంటే ఎందుకు రీజన్ అంటే చాలా మంది కమెడియన్స్ హీరోగా చేస్తున్నారు కదా. అంటే నేను రిస్క్ పక్కన పెట్టి చేసే అంత ఏం రాలేదు కానీ ఏదో బుడ్డబుడ్డే వచ్చాయి. ఓటీటీలో ఒక రకమైన కాన్సెప్ట్లు వస్తే చేసేద్దామని ఫిక్స్ అయ్యా. చిన్న చిన్న కాన్సెప్ట్ ఉంటాయి కదా, ఇప్పుడు మలయాళం సినిమాలు వస్తుంటాయి కదా, ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ మీద సినిమా, అలాంటి ఓటీటీలో వస్తే చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. కానీ నాకు అంత నచ్చేటి రాలా, మంచి రాలేదు, చిన్న చిన్నవి వచ్చాయి ఏదో. ఇంకా హీరోగా థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలంటే అవి ఇంక మనకి ఎందుకు లేని మనం దూరంగా ఉన్నాం. ఓకే, మనకు ఇదే సుఖంగా ఉంది. అంటే పర్టికులర్గా ఇలాంటి కామెడీ క్యారెక్టర్స్ చేయాలి అని ఏదైనా ఉందా మీకు ఇప్పటివరకు చేసిన? ఇప్పుడు 100% సినిమాలో ఇంపార్టెన్స్ ఉన్న స్పెషల్ క్యారెక్టర్లు ఉంటాయి కదా, సపరేట్గా వచ్చేటి, అవన్నీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఈ ప్రాసెస్లో ఒక్కొక్కటి తగులుతుంది. ఇప్పుడు చేశాను కదా, ఇప్పుడు జనవరిలో శర్వా గారి సినిమా రిలీజ్ అయింది, నారి నారి నడుమురారి. ఇప్పుడు ఫిబ్రవరిలో హే భగవాన్, ఇది కూడా సాలిడ్ క్యారెక్టర్. మళ్ళీ విష్ణు గారి సినిమా ఒకటి వస్తుంది, ఇంకా అనౌన్స్ చేయలేదు అది. నాకు తెలిసి ఇంకొక 1 monthలో గోదావరి గట్టుపైన అని ఇంకో సినిమా వస్తుంది. అన్నిట్లో సాలిడ్ క్యారెక్టర్లు. ఈ సంవత్సరం కలిసి వస్తుందేమో చూడాలి విపరీతంగా. అంటే నమ్ముతారా మీరు? అంటే టాలెంట్తో పాటు కొంచెం మనకు ఫేట్, అదృష్టం ఇలా కలిసి రావాలి, అన్నీ కలిసి రావాలి. 100% అన్నీ కలిసి రావాలి. ఇప్పుడు మీకు ఇందాక చెప్తున్నాను కదా, మనం నచ్చాలి, ఎక్కడో స్క్రీన్ మీద మనం ఆనాలి, అదొకటి కూడా ఉంది. ఇప్పుడు మనకంటే టాలెంట్ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు బయట. ఒకరు దీనికే సెట్ అవుతారని నేను లేదు. ఒకడు హీరోగానే చేయొచ్చు, కమెడీనిగా చేయొచ్చు, వీళ్ళకి ఏదైనా చేయొచ్చు. ఎంత యాక్టింగ్ ఉన్నా సరే అదృష్టం అయితే కలిసి రావాలని అనుకుంటున్నా. మరి కనపడదు కాబట్టి నేను అనుకోవడం అంతే. ఏంటంటే మీరు మ్యారేజ్ లవ్ మ్యారేజా? మీరు లేదు, అరేంజ్ మ్యారేజ్. ఏంటి ఇంట్లో సజెషన్స్ ఇస్తుంటారా ఏదైనా కెరీర్ గురించి కానీ క్యారెక్టర్స్ గురించి కానీ? చూసిన దానికి రెస్పాన్స్ వాళ్ళకి ఏం లేదు, నైట్ గబాన్ వస్తే చాలు ఇంటికి, అంతే. నువ్వు ఏమైనా చేసుకో, ఎక్కువ లేట్ చేయకుండా టయానికి ఇంటికి వచ్చేసి అంటారు, అంతే తప్ప వాళ్ళకి. మా వైఫ్ వీళ్ళు ఏంటంటే పెళ్ళికి ముందు 2 సినిమాలు చూస్తుంటుంది, మహా అంటే 2-3 సినిమాలు. మామూలుగా సినిమా చాలా తక్కువ. ఓకే, ఏదో టీవీలో చూసుకోవడం తప్ప థియేటర్కి వెళ్ళి 2-3 సినిమాలు చూస్తుంటారు అంతే. చాలా సినిమాలు చాలా తక్కువ. నా పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ సంవత్సరమే 70 సినిమాలు చూసింది. అంటే మనకి ఇంకేం పని ఉంటుంది, షూటింగ్ లేకపోతే ఇదే కదా. సినిమా నాలెడ్జ్ తక్కువే. మ్యారేజ్ అయిన తర్వాత సినిమాలు ఎక్కువ చూస్తున్నారు. ఓకే, అంటే మీకు చెప్తుంటారా సజెషన్? బాగా చేసావు, బాగా చేస్తే చెప్తుంటారు, బాగా చేయకపోతే అదే మంచి రోజులు పెద్ద రోజులు అయితే చెప్తుంటారు, సోషల్ మీడియాలో పెడుతుంటారు స్టేటస్లు అవి ఇవి. ఓకే, అంటే ఎర్లీ మ్యారేజా మీది? ఎర్లీ మ్యారేజ్ అంటే 2000, నాకు 26 years ఉన్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది. ఎందుకంటే వీడు ఇండస్ట్రీకి వెళ్తున్నాడు ఆ భయంతోనే చేసేసారు, ఫోర్స్ కాదు కానీ చెప్పే చేశారు. ఇండస్ట్రీకి వెళ్తే ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. స్టార్టింగ్లో చాలా ఇందాక ఇన్సిడెంట్లు చెప్పాను కదా, మన హీరో దగ్గర గారి ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఆ తర్వాత అవకాశాలు వస్తాయో రావో, తర్వాత ఇదే కరెక్ట్గా నేను వచ్చే టైంకి అవన్నీ ఉన్నాయి ఇబ్బందులన్నీ. ఇంకోటి ఏంటంటే మనకి స్టార్టింగ్ రాగానే డబ్బులు రావు కదా. ఇప్పుడు సంవత్సరానికి 4 సినిమాలు చేస్తే 4 సినిమాలకి ఎంత డబ్బులు వస్తాయి? ఇంటి రెంట్లు కూడా కట్టలేము. చాలా ఆ క్రూషియల్ పీరియడ్లోనే ఉంటుంది. దాంట్లో మన ఇంట్లో డబ్బులు అడిగామంటే ఎక్కడో తెలియకుండా వద్దు వచ్చే అంటారు కదా. ఆ టైంలో స్టార్టింగ్ స్టేజ్లోనే మ్యారేజ్ అయిపోయింది. ఓకే, ఫైనాన్షియల్ అంత సెట్ అయినట్టయినా అంత మన ఇండస్ట్రీలో ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది ఎప్పటికీ జరగదు. సెటిల్మెంట్ కాదు, ఫైనాన్షియల్గా హ్యాపీ లివింగ్, హ్యాపీ గోయింగ్. ప్రస్తుతానికి లైఫ్ అయితే హ్యాపీగా ఉంది, దాని గురించి అయితే డోకా లేదు. సెటిల్మెంట్ అనేది నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరికి ఉండదేమో, అందరికీ అప్పుడప్పుడే అందంగా కలగా అప్పుడప్పటికే జరుగుతుంటుంది బండి. ఫ్యూచర్ ఏంటి అనేది తెలియదు. అంటే మీకు బాగా మొహమాటం అనుకుంటే రెమ్యునేషన్స్ విషయంలో కానీ చాలా, అంటే మీరు అడగడానికి ఇబ్బంది పడతారేమో అనిపిస్తుంది. అంటే చాలామంది కొన్ని సినిమా హిట్ పడగానే ఖచ్చితంగా పెంచేస్తారు, మీరు ఆ విషయంలో చాలా మొహమాటంగా? లేదు, అడుగుతుంటాను కానీ సెకండ్ ప్రిఫరెన్స్. ఫస్ట్ సినిమా అవకాశం రావాలి, క్యారెక్టర్, వర్కింగ్ డేస్ అవన్నీ చూసుకొని సాధ్యమంతవరకు అడుగుతుంటాను. అది ఎవరో ఒకరు తెగొడతారు కదా ఇండస్ట్రీలో. అంటే మొన్న ఒకరితో మామూలుగా మాట్లాడుతుంటే, మామూలుగా అందరూ ఫుల్ పేమెంట్లు వస్తే డబ్బింగ్, పేమెంట్ రాకపోతే డబ్బింగ్ కూడా చెప్పరు, ఫ్రాంక్గా మాట్లాడుకున్నాడు. అంటే కొంతమంది ఖచ్చితంగా వాళ్ళ పేమెంట్ అంతా అయిన తర్వాత, కానీ మీరు మాత్రం అవేం పట్టించుకోకుండా మొత్తం ముందు వర్క్ పూర్తి చేసి
తర్వాతే పేమెంట్ అంటారు తెలిసింది. అంటే దానివల్ల మీకు ఏమన్నా అంటే అది మొహమాటమా లేకపోతే మీ లేదు మీ నైజమే అలా ఉంటుంది అంతే? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో నేను చేసి ఇప్పుడు 100 సినిమాలు అనుకోండి, 90 సినిమాలు ఇదే ఫాలో అవుతా. ఏది పేమెంట్ గురించి పక్కన పెట్టేసి, ఎందుకంటే వాళ్ళతో ట్రావెల్ ఉంటుంది కదా, డైరెక్టరు, హీరో, ప్రొడ్యూసర్ అందరూ క్లోజ్ అయిపోతారు, ఫ్యామిలీ లాగా ఉంటారు, అందరూ బాగా చూసుకుంటారు. లాస్ట్కి వచ్చినాక ఎంతో తక్కువ బ్యాలెన్సే ఉంటుంది. బ్యాలెన్స్ అది ఇస్తేనే డబ్బింగ్ చెప్తాననేది ఎక్కడో తెలియకుండా హార్ష్గా ఉంటుంది కదా. ఆల్మోస్ట్ చెప్పేస్తాను. ఎక్కడో చిన్న చిన్న వాటికి డబ్బులు అవసరమైతే అడిగి తీసుకొని తర్వాత చెప్తాను, అంతేగాని గొడవ వేసుకొని ఆ టైప్ అయితే ఏం లేదు. ఆల్మోస్ట్ ఇచ్చేస్తారు. ఎక్కడో కొన్ని మిస్ఫేర్లు అయి ఉన్నాయి బ్యాలెన్స్లు. అదో సినిమా 3 లక్షలు, ఇదో సినిమా 2 లక్షలు, అటు ఒక లిస్ట్ ఉంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.